హాయ్ అండి. ఏంటి ఏకంగా ప్లేట్‌తో వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ కర్రీ చేసుకున్న తర్వాత నాకే నోరూరిపోయింది. అందుకనే వెంటనే ప్లేట్‌లో వేసుకొని తినేసాను. ఇదేంటి పన్నీర్ కర్రీలా ఉంది, ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకుని, ఆయిల్ వేసుకుని, కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్ద సైజు అయితే 2 తీసుకున్నా సరిపోతాయి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం సాల్టు, ఉల్లిపాయల్లోనే సాల్ట్ వేసుకుని వేయించుకుంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోగా ఒక బౌల్ తీసుకుని 6 ఎగ్స్ తీసుకున్నాను నేను. మీరు 2-3 గుడ్లతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. గుడ్లన్నీ పగలగొట్టుకుని బౌల్లో వేసుకుని ఎగ్స్తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఇదొకటి. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ కర్రీస్ కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు కారం వేసుకుని ఆ రెండు కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇదొక 10 నుండి 15 మినిట్స్ వరకు మనం జున్ను ఉడికించుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా జున్నులాగా ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే పక్కన ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని ఈ బౌల్ అందులో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఈలోపు ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ అవసరం ఉండదు, కొద్దిగా వేసినా సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇది వేగిపోయిన తర్వాత నేను పండిన 3 టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజువి 3 సరిపోతాయి. ఇప్పుడు ఈ టమాటా వేసేసుకుందాం. ఈ టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం. నా టమాటాలు అయితే మగ్గిపోయాయి చూడండి. ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకుందాం. నేను వాడే కారం ఎక్కువ స్పైసీ లేదు, అందుకే నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీ కారం స్పైసీ ఉంటే 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నాకైతే ఈ కర్రీ వేగిపోయింది. ఇప్పుడు గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుందాం. ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను గరం మసాలా. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు అన్నీ కలిపి నేను ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. రెగ్యులర్గా నేను ఇదే మసాలా ఇంట్లో అన్ని కూరలకి వాడుతూ ఉంటాను. మీరు కూడా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా పొడి ఫ్రెష్ది వేసుకుంటే ప్యాకెట్ కంటే ఇదే చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఉడికించుకున్న ఎగ్ బయటికి తీసాను. ఇలా నైఫ్ పెట్టి గుచ్చితే క్లియర్గా ఉండాలి. దీన్ని కట్ చేసుకుని ఫ్లిప్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత ఫ్లఫీగా ఉడికిందో. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసుకుందాం. లోపల కూడా చాలా బాగా ఉడికింది. నేను 15 నిమిషాలు ఉంచాను. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉంచుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ సైజులో నేను కోసుకున్నాను.
పన్నీర్ ముక్కలా ఉంది కదా, ఫ్లఫీగా సాఫ్ట్గా కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఈ ఉడికించిన కర్రీలో వేసేసుకుందాం. ఇవన్నీ ఇందులో వేసేసుకుని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. నా ఛానల్ కొత్త ఛానల్ అండి. ఎవరైనా కొత్తవారు చూస్తే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కూర మీరు కూడా వండుకోండి, ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నాకైతే ఈ కూర చాలా ఇష్టం. మా పిల్లలు ఈరోజు నన్ను ఈ కూర చేయమన్నారు, వాళ్ళ కోసమే సగం చేస్తున్నాను. మీ అందరికి కూడా చూపిద్దామని అనుకున్నాను. కొత్త రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ కూర చూసిన తర్వాత నాకు ఆకలి బాగా వేసేసింది, నోరూరిపోయింది. ఇంకా వెంటనే సర్వ్ చేసుకుని నేనే తినేస్తున్నాను. ఈ కొత్త ఐటెం మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో ముద్ద కలుపుకుని తింటే ఉందండి, సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై